చేయువారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు. వారు నిత్యము యుద్ధము రేప చూచుచుందురు. పాము నాలుకల వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషము ఉన్నది. చదవబడినటువంటి ఈ కీర్తనను 140వ కీర్తన పైన చిన్న అక్షరాల్లో మనం చదివితే దావీదు కీర్తన అని ఈ విషయం మనకందరికీ తెలియపరచబడుతూ ఉంది. స్తోత్రం. ఈ 140వ కీర్తన ఎవరు వ్రాశారంట? దావీదు వ్రాశాడు గనుక దావీదు కీర్తన అని చెప్పబడింది. దావీదు ఈ కీర్తనను వ్రాయడంలో 2 ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశాలు ఉన్నాయి. ఒక ఉద్దేశము, ఈ భూమి మీద నివసిస్తున్న వారిలో దేవునిని ఘనపరచనటువంటి వారు, దేవునిని స్తుతించనటువంటి వారు, దేవునిని ఆరాధన చేయనటువంటి వారు ఒక గుంపుగా, దేవునిని స్తుతించేవారు మరొక గుంపుగా, 2 గుంపులను గూర్చి ఈ 140వ కీర్తనలో భక్తుడైన దావీదు వ్రాసి పెట్టి ఉంచాడు. స్తోత్రం. ఒక గుంపేమో దుష్టుల గుంపు, మరొక గుంపేమో నీతిమంతుల గుంపు. స్తోత్రం. మొదటి గుంపు పేరు ఏం పేరంట? దుష్టుల గుంపు. రెండవ గుంపేమో నీతిమంతుల గుంపు. దుష్టుల గుంపు అనడానికేమో మొదటి 2-3 వచనాలను మనం చదివాం. నీతిమంతుల గుంపు అనడానికేమో మీరు 13వ వచనాన్ని మీరు చూడండి. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. స్తోత్రం. అంటే దావీదు చెప్పినటువంటి ఈ 140వ కీర్తనలోని 2 గుంపులను గూర్చి మనము ఈ రోజున చాలా చక్కగా వివరంగా కొద్ది నిమిషాలు దేవుని గ్రంథములోని అనేక మంది భక్తుల యొక్క ఆలోచన విధానాన్ని మనం అందరం జ్ఞాపకానికి తెచ్చుకొనుట మనకెంతైనా ఆశీర్వాదకరము. హల్లెలూయా. ఇప్పుడు ఈ 140వ కీర్తనలో దుష్టులని చెప్పుతూ వారిని గూర్చి ఇక్కడ అంటున్నాడు, దేవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. రెండవ మాటగా అంటాడు, బలాత్కారము చేయువారు చేతిలో పడకుండా నన్ను కాపాడుము. ఈ భూమి మీద ఉన్న దుష్టులు, బలాత్కారులు, ఇంకొక మాట ఇక్కడ అంటున్నాడు, మీరు జ్ఞాపకం చేసుకోనండి, పాము లాంటి వారు ఉన్నారంట భూమి మీద. ఎట్లాంటి వారు? 3వ వచనంలో మీరు చూడండి, పాము నాలుకల వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు. పాము నాలుకల వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు. నాలుకలు వాడి చేయటం అంటే ఏంటి? ఏమంటే వాడి చేయడం అంటే ఏమిటంటే, మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో గమనిస్తే పదును పెట్టడం అంట. ఇప్పుడు మనం యుద్ధానికి వెళ్ళే యుద్ధ వీరుల దగ్గర కొన్ని ఆయుధాలు ఉంటాయి. అంత దూరం ఎందుకు? ఇప్పుడు వంట చేసే ప్రతి ఇంటిలో, ప్రతి గృహిణి దగ్గర, ప్రతి సహోదరి దగ్గర ఏముంటుందంటే కొన్ని రకాల చాకులుంటాయి, కత్తులుంటాయి. ఇప్పుడు ఈ కత్తులు ఎందుకు ఉపయోగిస్తారు? ఏమండి, అందరికీ ఉపయోగకరమైన వంట సిద్ధం చేయడానికి కత్తులు ఉపయోగిస్తారు, కొడవళ్ళు ఉపయోగిస్తారు, కత్తిపీటలు ఉపయోగిస్తారు, చాకులు ఉపయోగిస్తారు. మీరు ఎప్పుడో ఆరంభంలో కొత్తగా కాపురానికి వచ్చినప్పుడు కత్తిపీట తెచ్చారు. ఆ కత్తిపీట
అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే పదునుతో ఉందా అంటే లేదు. ఏమైంది? దాని కత్తిపీట అయితే ఉంది కానీ దాని పదును వాడిగా లేదు. అది పదునుతో లేదు. దానిని వినియోగించడానికి చాలా టైం పడుతుంది, విసుగు పడుతుంది, చాలా టైం వేస్ట్ వలన చాలా బాధ కలిగిపోతుంది. అందుకే ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చిందంటే దానికి పదును పెట్టితే పని అనేది త్వరితగతిగా సాధించగలుగుతాం. స్తోత్రం. ఇది భౌతిక సంబంధమైన కత్తులను గురించి, యుద్ధ ఆయుధాలను గూర్చి, ఇక దేనిని గూర్చి అయినా ఒక పదును పోయిన దానికి పదును పెట్టితే దాని వలన కొంచెం పని అనేది తేలికగా మనము చేయగలుగుతాము. స్తోత్రం. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ కీర్తనలో 140వ కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు చెప్పుతున్నటువంటి సందర్భం ఏమిటంటే, ఈ భూమి మీద కొందరు దుష్టులు ఉన్నారు, కొందరు బలత్కారులు ఉన్నారు, కొందరు దేవునికి అవిధేయులు ఉన్నారు, కొందరు దేవునికి తిరుగుబాటు చేసే వాళ్ళు ఉన్నారు, దేవుడు లేడనుకొని ఇష్టానుసారంగా త్రోవ తప్పిన పనికి మాలిన ప్రవర్తన కలిగిన వ్యక్తులు కొందరు ఉన్నారు. వారు ఎలాంటి వాళ్ళు అయ్యారా అంటే, వారు నాలుకలకు పదును పెట్టే వాళ్ళంట. ఏం పెట్టేవాళ్ళు? వాళ్ళు తమ నాలుకలకు పదును పెట్టేవారు. వారిని గురించి ఇక్కడ చెప్పబడుతున్న మాట, వారి పెదవుల క్రింద సర్ప విషము ఉన్నది. ఈ 3వ వచనంలో పాము నాలుకల వలె వారు, ఇక్కడ అక్షరార్థమైన పామును చూపిస్తున్నాడు, కానీ పాము నాలుకలను గురించి చెప్పడం లేదు. ఇక్కడ పాము నాలుకలు 2 ఉంటాయనే, పాముకు నాలుకలు 2 ఉంటాయనే, చీలు ఉంటుందనే సంగతి అందరికీ విదితమే. కానీ ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట అక్షరార్థమైన పామును గూర్చి కాదు. ఏ పామును గూర్చి అంటే నడిచే పామును గూర్చి, భూమి మీద ప్రాకెడి పామును గూర్చి కాదు, భూమి మీద ప్రాకెడి పామును గూర్చి కాదు, భూమి మీద మట్టి తినే పామును గూర్చి కాదు చెప్పబడిన సారం ఇది. ఈ పాము ఏ పాము అయ్యా అంటే, ఈ పాము ఏ పాము కారుడు చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, వారు తమ నాలుకలకు వాడి చేయుదురు. వారు అంటే పాము అని అర్థమా? పామును వారు అంటారా? వాడు అంటారా? అది అంటారా? అనరు. ఎందుకు? మనుషులను మాత్రమే వారు వీరు, వాడు వీడు, అది ఆమె, పరిస్థితులను బట్టి ఆమె అంటారు, అది అంటారు, వాడు అంటాడు, వారు అంటారు. ఇలా రకరకాల పరిస్థితులను బట్టి రకరకాల పిలుపులు భూమి మీద మనుషులకు పెట్టబడ్డాయి. కానీ జంతువులకి, భూమి మీద ప్రాకిడి పురుగులకి, వీటికి మనుషులకు చాలా తేడా కనబడుతుంది. ఇదిగో ఇక్కడ ఈ పామును గూర్చి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పాము నాలుకల వలె వారు తమ నాలుకలను వాడి చేయుదురు. దేనిని వాడి చేస్తున్నారంట? నాలుకలను వారు పదును పెడుతున్నారు. ఏం చెప్పడానికి? ఏం చేయడానికి? మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక్కసారి లేవ్యాకాండములోనికి మీరు గనక
వచ్చి చూచినట్లయితే దేవుని యొక్క లేఖనంలో ఒక మాట మనకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, దైవవాక్యం సెలవిస్తుంది, లేని వార్త పుట్టింపకూడదు అని దేవుని వాక్యము మనకు తెలుపుతూ ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. లేని వార్త పుట్టించకూడదు, అబద్ధపు వార్త ప్రకటన చేయకూడదు. దేవుని యొక్క పిల్లలు, దేవుని యొక్క ప్రజలు, ఈ భూమి మీద నివసిస్తున్న వారు ఎవరైనాను సరే లేని వార్తలను వారు పుట్టింపకూడదు. ఒకవేళ అలా లేని వార్తలను పుట్టిస్తే అది విషములాగా ప్రాకిపోయి ఇద్దరు వ్యక్తుల మధ్య వైరాన్ని నిలబెడుతుంది. అది విషము వల్లే ప్రాకిపోయి ఇద్దరు వ్యక్తులను వారి జీవితాలలో కొట్లాడుకునేటట్లుగా చేస్తుంది, వారి జీవితాలను పాడు చేస్తుంది. వారి జీవితాలలో, దేవుని బిడ్డలారా, జీవితాలలో వారు ఎంతగానో నష్టపోయే ప్రమాదము మనకు కనబడుతూ ఉంది. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవడును కూడా లేని వార్తను పుట్టింపకూడదు. స్తోత్రం, హల్లెలూయా. లేని వార్తలను ప్రకటించకూడదు. లేని వార్తలను ప్రకటించిన ఎడల అయ్యో వారికి శ్రమ కలుగుతుంది. అందుకే దేవుని వాక్యములో ఈ వాగ్దానముతో కూడినటువంటి ఇదిగో ఈ యొక్క ఆజ్ఞలను మనము ధర్మశాస్త్ర గ్రంథము మనకు అనుగ్రహించింది. కానీ మానవ జాతి యావత్తు ధర్మశాస్త్రపు ఆజ్ఞలను విడిచిపెట్టి వారి నాలుకలకు పదును పెట్టి వారు ఏం చేస్తున్నారంటే వారి నాలుకల క్రింద లేక వారి పెదవుల క్రింద వారికి ఏం కనబడుతుందంటే సర్ప విషము ఉన్నది అంటాడు. లేని వార్తను వచనం చెప్పండి నాయన. నిర్గమాకాండము 23వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. నిర్గమాకాండము 23వ అధ్యాయము మొదటి 2 వచనాలను గమనించుదాం. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు, దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వేద్యములో సాక్ష్యము పలకకూడదు. వేద్యమాడువాడు బీదవాడైనను వాని ఎడల పక్షపాతముగా ఉండకూడదు. చూసారా, ఈ 23వ వచనంలో లోకములోని మనుషులందరూ పాముల వలె వారి నాలుకలను వారు ఏం చేస్తున్నారంటే వాడిగా చేస్తున్నారంట. ఏంటయ్యా వాడిగా? వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళందరూ దుష్టుని సంబంధులు గనుక వాళ్ళు అన్యాయం చేయడానికి, లేని వార్తలను పుట్టించడానికి, అన్యాయాన్ని త్రిప్పివేయడానికి, ఇదిగో అబద్ధ సాక్ష్యం పలకడానికి, పక్షపాతం చూపడానికి వారందరూ కూడా దుష్టుని సంబంధులునుగా వాళ్ళందరూ ప్రయాసపడుతూ ఉన్నారు. అందుకే కీర్తనకారుడు ఈ 140వ కీర్తన ఈ 3వ వచనంలో మనకు చాలా చక్కగా, చాలా స్పష్టంగా చెప్పుతున్నాడు. వారి పెదవుల క్రింద ఏముందంట? సర్ప విషము ఉన్నది. ఈ కారణాన్ని బట్టి మనమందరమును గ్రహించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఇప్పుడు మనమందరమును ఎలాగు బ్రతకాలి? ఇప్పుడు దుష్టులైన వారు, బలత్కారులైన వారు, ఇదిగో ఈ భూమి మీద నివసిస్తున్న దేవ విరోధులైన వారు ఏమేం చేస్తున్నారో, వారి యోచనలు ఎలా ఉన్నాయో, వారు దేనిని రేపటానికి చూస్తున్నారో వారిని గూర్చి దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. కొంతమంది తగాదాను అణచుదామని కొందరు చూస్తే, కొందరేమో తగాదాన్ని రేపటానికి చూస్తారంట. కొందరేమో రేపేవాళ్ళు. ఏంటి? చీమల పుట్టను రేపితే చీమలన్నీ బయటకు వస్తాయి చూశారు. అట్లాగా
ఇంట్లో ఉన్న ఇంటిలో పాది మొత్తం రోడ్డు ఎక్కాలంటే ఏం చేయాలి ఇప్పుడు? చెప్పండి అమ్మా. రేపాలి. ఏం రేపాలి? తగాదాలు రేపాలి, కొట్లాటకు రేపాలి, శత్రుత్వానికి రేపాలి. రేపేవాళ్ళు కొందరున్నారు. అందుకే దేవుడు తన ప్రవక్త అయినటువంటి దావీదు ద్వారా ఈ 140వ కీర్తనలో ఈ విషయాలను మనకు తెలియచేస్తున్నాడు. ఈ భూమి మీద దుష్టులు అనబడిన వారు, బలత్కారులు అనబడిన వారు, ఇదిగో దేవునికి విరోధులైన వారు ఈ భూమి మీద వాళ్ళు ఏం చూస్తున్నారంటే దేవునికి విరోధమైన పనులు చేయడానికి దుష్టులతో కలిసిపోయి దుష్ట సంబంధమైన వార్తలను పుట్టిస్తూ, లేని వార్తలను పుట్టిస్తూ, అన్యాయాన్ని రేపుతూ, అక్రమాలను రేపుతూ, బలత్కారాలను రేపుతూ వారి వారి జీవితాలలో నాశనము చేయుటకై వారి పాదాలు పరుగులెత్తుచున్నటువంటి ప్రజలు. అందుకే సృష్టికర్త అయిన దేవుడు తన ప్రజలను ఆ గుంపులో నుండి ప్రత్యేకపరచాలి. స్తోత్రం. ఏ గుంపులో నుండి? దుష్టుల గుంపులో నుండి, బలత్కారుల గుంపులో నుండి, పాముల గుంపులో నుండి, తగాదాలను రేపే గుంపులో నుండి. ఆ గుంపులో నుండి ఏం చేయాలంట? దేవుడు తన భక్తులను ఆ గుంపులో నుండి వేరు చేయాలని, ప్రత్యేకింపబడాలని దేవుడు తన ప్రజలకు తన ప్రేమను వెల్లడిపరుస్తూ వచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ భూమి మీద మనకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దేవుని వాక్యములో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని మనకందరికీ సుపరిచితమైన వాక్యముగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, చదవండి అన్నమాట. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను. స్తోత్రం. హల్లెలూయా. ఈ భూమి మీద ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో దేవుని వాక్యము మనకు ఇక్కడ నేర్పుచున్నటువంటి మాట, పాము లాంటి ప్రజలు ఉన్నారు. ఈ పాముల మధ్యలోనికి, ఇదిగో ఈ గుంపులలోనికి మిమ్మును నేను ఉంచాను. అయితే నేను మిమ్మల్ని ప్రత్యేకంగా ఉండాలని నేను మీకందరికీ ఆజ్ఞాపన చేస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. ఈ 16వ వచనంలో ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక. దేని మధ్యలోకి ఏవి పంపుతున్నాడంట? తోడేళ్ల మధ్యకి గొర్రెలను పంపినట్టు. అన్ని పాములే, అన్నీ తేళ్ళే. ఇప్పుడు తేళ్ల మధ్యలోకి, పాముల మధ్యలోకి ఒక మనిషి వెళితే ఎలా ఉంటాడు? ఏమవుతాడు చెప్పండి? ఎలా ఉంటాడండి? ఏమైపోతాడు? నిర్లక్ష్యం వహిస్తే, అశ్రద్ధ చూపితే, అజాగ్రత్తగా ఉంటే, నువ్వు నడిచేది తేళ్ల మధ్యలో, నడిచేది పాముల మధ్యలో, నువ్వు నడిచే నీ నడక జాగ్రత్తగా నువ్వు చూసుకోకపోతే నీ నడక వలన నీకు జరగబోయేది ఘోరమైన నష్టం. అందుకే నువ్వు నడిచే ప్రతి అడుగు జాగ్రత్తతో వేయాలి. స్తోత్రం. నువ్వు నడిచేటటువంటి ఈ భక్తి కలిగిన నడత, ఇదిగో విశ్వాసంతో కూడిన నడక, నిర్దోషమైనటువంటి నడక, నీతి కలిగిన నడక, విశ్వాస జీవితంతో కూడినటువంటి, ఇదిగో శ్రద్ధాశక్తులతో దేవునికి భయపడేటటువంటి విధానములో నువ్వు వేసే ప్రతి నడక జాగ్రత్తగా వేయాలి. జాగ్రత్తగా వేయకపోతే ప్రమాదము పొంచి ఉంది. అందుకే ఆ పాముల మధ్యలో నుండి, లేకపోతే ఆ తోడేళ్ల మధ్యలో నుండి, ఇదిగో ఆ గుంట నక్కల మధ్యలో నుండి సృష్టికర్త అయిన దేవుడు తన భక్తులను ఏం చేయాలనుకుంటున్నాడంటే వేరు చెయ్యాలి అని కోరుకుంటున్నాడు. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులును, పావురముల వలె నిష్కపటులునై ఉండుడి. స్తోత్రం.
ఈ వాక్యాన్ని మనమందరం మన హృదయంలో దాచిపెట్టుకుందాం. ఏంటంటే మనమందరం ఎలా ఉండాలంటున్నాడు, పాముల వలె వివేకులును, పావురముల వలె నిష్కపటులునై ఉండుడి. ఇప్పుడు పాముకు పావురానికి వ్యత్యాసాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పాముకు ఏముందంట? వివేకం ఉంది, వివేకంతో పాటు విషం ఉంది. ఇప్పుడు పావురాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే, పావురము అది వివేకంతో పాటు నిష్కపటమైనది. దాని యందు ఏ కపటమును లేనే లేదు. స్తోత్రం. మీకు పరిశుద్ధ వాక్యములో నోవహు కాలములో నోవహు వాడలో నుండి పావురాన్ని విడిచిపెడితే, దేవుని బిడ్డలారా, ఆ మాట మనము జ్ఞాపకం చేసుకుంటాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆది కాండములో నుండి ఒక మాట, మీరు 8వ అధ్యాయము దయచేసి మీరు 10వ వచనాన్ని చూడండి. నల్ల పావురమును వాడలో నుండి వెలుపలికి విడిచెను. అంతకంటే పై వచనాలు మనం చదివితే తెలుస్తుంది. జలప్రలయము వచ్చిన తర్వాత వర్షం ఆగిపోయింది. ఆ యొక్క భూమి నీళ్లు ఇంకిపోతూ ఉన్నాయి. ఆ భూమి మీద ఉన్నటువంటి సకల జంతువులన్నీ, పక్షాదులన్నీ చచ్చిపోయి ఉన్నాయి. ఆ తరువాత ఆ ఓడలో నుండి ఈ భూమి ఎలా ఉందో చూడటం కోసమై మొట్టమొదటగా నోవహు కాకిని ఒకదానిని విడిచిపెట్టాడు. 7వ వచనంలో ఆ కాకిని విడిచిపెడితే ఆ కాకి అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు అటూ ఇటూ తిరుగుతూ అది అటే ఆగిపోయింది. కానీ తరువాత 8వ వచనంలో, నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినవో లేదో చూచుటకు తన యొద్ద నుండి నల్ల పావురాన్ని ఒకటి దాన్ని విడిచిపెడితే అది తన అరకాలు నిలుపుటకు కూడా దానికి స్థలము దొరకలేదు గనుక అది తిరిగి మరలా ఓడలోనికి వచ్చెను. స్తోత్ర, హల్లెలూయా. పావురం అంట నిష్కపటమైనదంట. అది అపవిత్రతను కోరేది కానే కాదు. ఈ పావురము నిష్కపటమైనది. రెండవది, ఇది బహు వివేకము కలిగినదంట. స్తోత్రం, హల్లెలూయా. దాని యొక్క వివేకం మీరు చూడండి. భూమి అంతటా నీళ్లు ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు. కానీ కాకికి ఏం లేదంట? కాకికేమో వివేకం లేదు. పావురానికి ఏం దొరికిందంట? ఇది వివేకం కలిగి ఉంది. అందుకే దానికి వివేకం కలిగినది కనుకనే అది తన అరకాలు మోపుటకు కూడా స్థలము దొరకలేదు కనుక అది మరలా ఓడలోనికే వచ్చేసింది. స్తోత్ర. పావురానికి వివేకము ఉంది, రెండవది నిష్కపటము ఉంది. ఇక్కడ పాముకేముందంట? చెప్పాలి. పామును గురించి చెప్పాడు యేసయ్య మనకు. పాముల వలె వివేకులును, పావురముల వలె నిష్కపటులునై ఉండుడి. స్తోత్ర, హల్లెలూయా. పాము అంటే మన్ను తినే పాము, ప్రాకే పాము. అది అంతయును కూడా దానికి వివేకము ఉంది, రెండవది విషము ఉంది. కానీ యేసయ్య, మీరు పాముల వలె ఏమై ఉండాలంట? పాముల వలె వివేకులునై ఉండుడి, కానీ విషము కలిగి మాత్రం ఉండొద్దు. ఏం కలిగి ఉండొద్దంట? పాముల వలె మీరు ఎలా ఉండాలి? వివేకం కలిగి ఉండాలి. వివేకం అంటే ఏంటి? ఒక్క మాటలో చెప్పాలంటే విషము లేని స్థితే వివేకము. యోబు గ్రంథములో మీకందరికీ తెలిసిన మాట 28వ అధ్యాయం 28వ వచనం. 28వ అధ్యాయం 28వ వచనం చూడండి. యెహోవా యందు భయభక్తులు జ్ఞానమనియు
దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు. హల్లెలూయా. వివేకము అంటే అర్థం ఏంటంటే, వివేకము అంటే అర్థం ఏంటంటే చెడుతనమును లేకపోతే దుష్టత్వమును విడుచుట. మీరు పాముల వల్లే ఎలా ఉండాలి? వివేకం కలిగి ఉండాలి. కానీ ఏం కలిగి ఉండకూడదంట? విషమును కలిగి ఉండకూడదు. చెడుతనము ఇజికోటు విషము. ఇప్పుడు విషము కలిగి ఉండకూడదు. పాముల వల్లే ఉండండి, పాముల వల్లే ఉండండి అన్నాడు. కానీ పాములోని ఒక భాగము వివేకము, రెండవ భాగం విషం. ఇప్పుడు మనం పాముల వల్లే ఉండమన్నాడు, కానీ పాములలో రెండవ భాగమైన విషముతో ఉండమని ప్రభు చెప్పలేదు. మీరు పాముల వల్లే వివేకులునై ఉండు. స్తోత్రం. అంటే వివేకం కలిగిన ఆ పాము, వివేకము కలిగిన పాము తన శత్రువు బారి నుండి అది తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఉపయోగించేది వివేకము. స్తోత్రం. హల్లెలూయా. భూమి మీద మనం ఎన్నో పాములు చూస్తున్నాం, ఎన్నో రకాల పాములు చూస్తున్నాం. మన శబ్దం దానికి వినపడితే అది తల్లడిల్లిపోతుంది. దాని శబ్దం బుస్ అంటే మన గుండెలు అవిసిపోతాయి. ఇప్పుడు మన ప్రాణాన్ని మనం కాపాడుకోవటం కోసం మనమేమో కర్ర ఎక్కడుందని కర్ర వెతుకుతాం. దాని ప్రాణాన్ని అది కాపాడుకోవటం కోసం ఎక్కడ కన్నాలు ఉన్నాయా, ఎక్కడ ఎలుక కన్నాలు ఉన్నాయా, ఎక్కడ చెత్త ఉందా, ఎక్కడ నన్ను నేను దాచుకోవడానికి, నన్ను నేను కాపాడుకోవడానికి, నన్ను నేను రక్షించుకోవడానికి, నా ప్రాణాన్ని నేను కాపాడుకోవడానికి, నేను అతని కంట పడకుండా నేను ఎంత త్వరగా తప్పించుకుందామని అది ఎంత వివేకంతో పాము తప్పించుకుంటుందో. హల్లెలూయా. తప్పించుకొనటం కోసం వివేకం కావాలి. వివేకం కలిగిన వాడు మాత్రమే తప్పించుకుంటాడు. ఎక్కడి నుండి? ప్రాణ నష్టము నుండి. ప్రాణ నష్టము నుండి వివేకం కలిగిన ప్రతి వాడు తప్పించుకుంటాడు. పరువు నష్టము నుండి వివేకం కలిగిన ప్రతి వాడు తప్పించుకుంటాడు. అన్ని రకాల నష్టము నుండి వివేకం కలిగిన ప్రతి వాడు తప్పించుకుంటాడు. వివేకం లేని ప్రతి వాడు దేవుని బిడ్డలారా అన్నిటిలో పడిపోతాడు, అన్నిటిలో దెబ్బలు తింటాడు, అన్నిటి వలన నష్టపోతాడు, అన్నిటి వలన అవమానపరచబడతాడు. అందుకే సృష్టికర్త అయిన దేవుడు తన పిల్లలను ప్రేమిస్తున్నాడు గనక వారికి నష్టం జరగకూడదు, వారి జీవితాలలో వారు సిగ్గుపరచబడకూడదు, వారి జీవితాలలో వారు అవమానపరచబడకూడదు, వారి జీవితాలలో వారెన్నటికీ కూడా ఇదిగో సిగ్గుపడి తల దించుకోకూడదు అని దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఎలా బ్రతకాలంటున్నాడంటే, మీరు పాముల వలె వివేకులును. హల్లెలూయా. ఎలా బ్రతకాలంట? పాముల వలె వివేకులునుగా. పాములాగా బ్రతకమన్నాడు కనుక ప్రాకుతానంటే కుదరదు. పాములాగా బ్రతకమన్నాడు కదా, పాములాగా బ్రతుకోమన్నాడు కదా అని ఇదిగో మన్ను తిందామంటే కుదరదు. పామును గూర్చిన ఉద్దేశం ఏంటంటే, ఆ దేవాది దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, అది మనకు శత్రువు అయినది పాము. కానీ దానిలో నుండి, ఆ శత్రువు అయినటువంటి పాములో నుండి మనకు నేర్పుతున్న ఒక గొప్ప ఉపదేశం ఏంటంటే, మీరు వివేకము కలిగిన వారై ఉండుడి. స్తోత్రం. హల్లెలూయా. వివేకము కలిగి ఉండడం అనగా దుష్టత్వము నుండి మీరు వేరైపోవాలి. బలాత్కారం చేసే వారి నుండి వేరైపోవాలి. ఇదిగో దుష్టపు పనులు చేసే వారి నుండి మీరు వేరైపోవాలి. లేని వార్తలను పుట్టించే వాళ్ళ నుండి మీరు వేరైపోవాలి. అన్యాయపు పనులు, అక్రమంగా పనులు చేసే వాళ్ళ దగ్గర నుండి మీరు వేరైపోవాలి. మీరు ప్రత్యేకింపబడిన వారుగా ఉండాలి. అందుకే ప్రభు సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, నేను మిమ్మల్ని పంపుతున్నది ఎక్కడికో కాదు. ఎక్కడికి పంపుతున్నానంటే, తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్లు. ఇదిగో పాముల మధ్యకు,
తేళ్ల మధ్యకు నేను మిమ్ములను పంపుచున్నాను, నేను మిమ్ములను పంపిస్తున్నాను, మీరు వారి మధ్యలో మీరు కాపురం చేయబోతున్నారు. స్తోత్రం. ఎవరి మధ్యలో మీరు కాపురం చేస్తున్నారంట? ఎవరి మధ్యలో మీరు ఉండబోతున్నారంట? ఏమండి, యెషయా ప్రవక్త పలుకుతూ అన్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నేను ఉన్నానయ్యా. అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్యలో నేను ఉన్నందువలన నా పెదవులు అపవిత్రములైపోయాయి, నా చూపులు అపవిత్రములైపోయాయి, నా తలంపులు అపవిత్రములు అయిపోయాయి. అందువలన నా జీవితంలో నేను ఇప్పుడు గమనించండి, ప్రతి భక్తుని యొక్క పరిస్థితి అంతా ఇదే. ఆయన ఆ మాట అంటున్నాడు, నేను అయ్యో పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. ఎవరి మధ్యలో నివసిస్తున్నాడంట? యెషయా ప్రవక్త. ఒక యెషయా ప్రవక్తయే కాదు, ఈ భూమి మీద దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్న ప్రతి భక్తుడు, ప్రతి భక్తురాలు ఎవరి మధ్యలో నివసిస్తున్నాడంటే అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య. 140వ కీర్తన 3వ వచనంలో వారి పెదవుల క్రింద ఏముందంట? వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది. మరొక్క మాట మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రోమాపత్రిక 3వ అధ్యాయం బహుశా 11-12 వచనాలు అనుకుంటాను, అక్కడ మనం చదివితే చూడండి 13వ వచనంలో, వారి గొంతుక తెరచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది, వారి నోట నుండి శపించుటయు పగయు ఉన్నవి. వారి పెదవుల క్రింద ఏముందంట? సర్ప విషం ఉన్నది. ఈ సర్ప విషం ఎట్లాంటిదయ్యా అంటే, సర్ప విషం ఎలాంటిదయ్యా అంటే మీరు జ్ఞాపకం చేసుకోనండి. సర్పము యొక్క నోట్లోనేమో విషం ఉంది, ఈ నడిచే సర్పం లాగా ఉన్న వీళ్ళ నోట్లో ఏముందయ్యా అంటే, ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి, శపించుటయును పగయును ఎవరి నోట్లో ఉంది? శపించటం ఎవరి నోట్లో ఉంది చెప్పండి? నడిచే పాములోనా, ప్రాకే పాములోనా? శపించేటటువంటి తత్వం కలిగినటువంటి పాము ఇది, నడిచే పాము, 2 కాళ్ళ పాము అనగా మనుషుడు అనబడిన పాము శపిస్తాడు. వీడికి శపించడమే శాతం అవుతుంది, అని దీవించటం వీడికి చేత కాదు. అందుకే దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటయ్యా అంటే, మనమందరమును కూడా దేవుని కొరకు బ్రతకగలిగిన ప్రజలంగా బ్రతకడానికి దేవుడు ఇక్కడ చెప్పుతున్నాడు, సర్పముకు విషము ఉన్నది, కానీ దేవుని బిడ్డలమైన మనకు విషము ఉండకూడదు. ఏముండాలి? ఒకటి ఉండకూడదు, ఒకటి ఉండాలి. ఏముండాలి? ఒకటి వివేకము ఉండాలి, కానీ విషము ఉండకూడదు. స్తోత్రం. విషము ఉంటే ఏమవుతుందయ్యా అంటే, ఆ విషము మనకు హానిని కలుగచేస్తుంది. ఆ విషము మనలను భక్తిహీనులుగా చేస్తుంది. ఆ విషము మనలను కోపోద్రేకులను చేస్తుంది. ఆ విషము మనలను తగాదాలు పుట్టించే వారినిగా చేస్తుంది. ఆ విషము మన జీవితాలను దేవుని బిడ్డలారా అన్యాయస్తులనుగా మార్చేస్తుంది. ఆ పాము యొక్క విషము మనలో ఉంటే మన జీవితాలను అక్రమముగా చేసేస్తుంది. అందుకే ప్రభు సెలవిస్తున్న మాట, నేను మిమ్ములను ఇదిగో ఈ లోకములోనికి నేను మిమ్మల్ని ప్రత్యేకంగా పంపుతున్నాను, పాముల మధ్యకు పంపుతున్నాను, తేళ్ల మధ్యకు పంపుతున్నాను, ఇదిగో తోడేళ్ల మధ్యకు నేను మిమ్మల్ని పంపుతున్నాను. అయితే మీరు ఉండాల్సింది ఎలా ఉండాలంటే, మీరు వివేకంగా ప్రవర్తించాలి. స్తోత్రం, హల్లెలూయా. మీరు చెడుతనాన్ని ఏం చేయాలంట? విడిచిపెట్టాలి.
చెడుతనం ఏదో గుర్తుపట్టాలి, చెడుతనమును గుర్తుపట్టితే మీరు ఆ చెడుతనాన్ని విడిచిపెట్టగలిగితే నిశ్చయంగా మీ అందు ఏ చెడుతనమునకు చోటు లేకపోతే మిమ్మల్ని పరలోకమందున దేవుడు చూసి బహు సంతోషిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పదగిన మనం గ్రహించగలిగిన మాట ఏంటంటే, పాముల వలె వివేకులును పావురముల వలె మీరు నిష్కపట్యులునై ఉండుడి అని ప్రభువు మనకు తెలియచేస్తూ వచ్చాడు. ఇప్పుడు మన జీవితాలలో విశ్వాసులమైన మన జీవితాలలో దేవుని బిడ్డలారా మనమందరమును కూడా ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ రావాలి. హల్లెలూయా. ఏ భేదమును లేదు, అందరమును త్రోవ తప్పి ఏకంగా అందరం పనికి మాలినటువంటి బురదలో పడి ఉన్నాం. కానీ దేవుడు తన కృప చేత, తన ప్రేమ చేత మనల్ని అందరినీ ఇప్పుడు ప్రత్యేకపరచాలని, ఇప్పుడు మనల్ని అందరినీ ఆ పాపపు ఊపిలో నుండి, ఆ జిగటగల దొంగ ఊపిలో నుండి, ఆ విషపుకరమైనటువంటి పరిస్థితులలో నుండి, ఆ దుస్తత్వములో నుండి, ఆ బలత్కారం చేసే స్థితిలో నుండి దేవుడు మనల్ని ప్రత్యేకపరచాలని దేవుడు మన కోసం ఈ భూలోకానికి దిగి వచ్చి ఆయన మనల్ని అందరినీ తన పిల్లలనుగా, తన కుమారులనుగా చేయాలని ఇష్టపడుతూ మనందరి జీవితాలలో దేవుని బిడ్డలారా ఒక ప్రమోషన్ ఇవ్వాలని చూస్తూ వచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. భూమి మీద ప్రమోషన్స్ ఉన్నాయి, పరలోకమందు కూడా ప్రమోషన్స్ ఉన్నాయి. మీరు చూడండి, మానవ జీవిత పుట్టుకను మీరు జ్ఞాపకం చేసుకుంటే ఎంత చక్కగా మనకు అర్థమవుతుందో. తల్లి గర్భములో ఉన్నప్పుడు శిశువు స్థితి చూడండి. ఆ శిశువుకు ప్రమోషన్ వస్తే ఏమవుతాడంటే వాడు బాలుడవుతాడు. బాలుడికి ప్రమోషన్ ఇస్తే యవ్వనస్తుడవుతాడు. యవ్వనస్తుడికి ప్రమోషన్ ఇస్తే వాడు శ్రీవారు అవుతాడు. శ్రీవారికి ప్రమోషన్ ఇస్తే ఏమవుతాడంట? తండ్రి అవుతాడు. తండ్రికి ప్రమోషన్ ఇస్తే తాత అవుతాడు. తాతకు ప్రమోషన్ ఇస్తే ముత్తాత అవుతాడు. ముత్తాతకు ప్రమోషన్ ఇస్తే వాడు దేవునిలో కలిసిపోతాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ భూమి మీద మనందరికీ దేవుడు ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నాడంటే, ఇదిగో మనకందరికీ ప్రమోషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మీరు ఇంకా ఎంతకాలం ఆ స్థితిలో ఉంటారు? ఇంకా ఎంతకాలం పాము వంటి విషం కలిగిన వారుగా ఉంటారు? ఇంకా ఎంతకాలం మీరు తోడేళ్ళలాగా ఉంటారు? ఎంతకాలం మీరు ఆ పులులలాగా ఉంటారు? అడవి మృగం అది, దానికి చంపటమే తెలుసు. దేనికంట? మృగానికి చంపటమే, హాని చేయటమే తెలుసు. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియచేస్తున్న మాట, మనమందరమును వివేకం కలిగి, మనమందరమును నిష్కపట్యమైన జీవితాన్ని కలిగి బ్రతకాలి. ఇది క్రైస్తవ జీవితానికి పునాది వంటిది. స్తోత్రం. హల్లెలూయా. ఈ వివేకము లేని జీవితం, ఈ నిష్కపట్యము లేని జీవితం, మనము దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో నిలవబడలేము. అందుకే దేవుని సన్నిధిలో నిలవబడగలిగే వ్యక్తిని గూర్చి దేవుని వాక్యములు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం ఆరాధన చేసే దేవుడు వివేకము కలిగిన దేవుడు. మన దేవుడు పరిశుద్ధత కలిగిన వాడు. హల్లెలూయా. నేను పరిశుద్ధుడను గనుక, నేను వివేకము కలిగిన వాడును గనుక మీరును పరిశుద్ధులునై వివేకులునై ఉండండి అని మన ప్రభు అయిన యేసయ్య మన కొరకు ఈ యొక్క మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనాల్లో మనకి ఈ మాటలను తెలియచేస్తున్నాడు. ఈ మాటలను నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఒక వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అతని పేరు అబ్రహాము. స్తోత్రం. ఏం పేరంట? అబ్రహాము. అబ్రహామునకు దేవుడు కృప చూపి అబ్రహామును దేవుడు పిలిచాడు. ఏ విధంగా పిలిచాడో మనకంతయును కూడా ఆదికాండం 12వ అధ్యాయంలో
మనకు ఆ విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలుపబడుతున్న సత్యం. మీరు చూడండి, ఆ 12వ అధ్యాయములు దేవుడైన యెహోవా ఆదాముతో మాట్లాడుతూ ఇలాగూ పిలిచాడు. నీవు లేచి నీ దేశము నుండి, బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. హల్లెలూయా. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంట? అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అబ్రహామా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఆయన ఎక్కడున్నాడు అప్పుడు? ఏమండి, 11వ అధ్యాయం ఆదికాండం 31వ వచనంలో కల్దీయుల ఊరను పట్టణములోనున్నాడు అని చెప్పబడింది. ఆ ఊరు అనే పట్టణములో నుండి బయలుదేరి దేవుడు చూపించిన ప్రదేశం అనబడిన పాలు తేనెలు ప్రవహించు దేశం అనబడిన కనాను దేశానికి దేవుడు అబ్రహామును నడిపించినటువంటి విషయం. అయితే ఇక్కడ ఆ ఊరు అనే పట్టణములో, ఆ ప్రాంతములో, కల్దీల ఊరు అనే పట్టణములో ఈ అబ్రాము అనే వ్యక్తి ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? పరిశుద్ధుడా, నీతిమంతుడా, నిష్కపట్యం కలిగిన వాడా? కాదు ప్రియులరా. అతన్ని గురించి మనం యెహోషువ గ్రంథములో దైవ వాక్యము మనకు తెలియచేస్తున్నటువంటి మాట, దైవజనుడైనటువంటి ఈ ఇశ్రాయేలీలను నడిపించిన మోషే తరువాత నడిపించినటువంటి యెహోషువ భక్తుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో మన పితరుల దేవుడు అబ్రహామును గురించి ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇతర దేవతలను 24వ అధ్యాయము యెహోషువ గ్రంథము 2వ వచనం నుండి చూద్దాం. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరునకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది అద్దరిన నివసించి ఇతర దేవతలను పూజించిరి. అబ్రహాం ఎవరిని పూజించాడంట? ఇతర దేవతలను పూజించాడు. అంటే ఇతర దేవతల నుండి వచ్చినటువంటి సంస్కారం ఏంటయ్యా అంటే, ఇతర దేవతల నుండి వచ్చినటువంటి సంస్కారం ఏంటయ్యా అంటే దుష్టత్వము. ఇతర దేవతల నుండి వచ్చినటువంటి సంస్కారం ఏంటయ్యా అంటే బలత్కారము. ఇతర దేవతల నుండి వచ్చినటువంటి సంస్కారం ఏంటయ్యా అంటే లేని వాటిని కల్పించటము. అదంతా కూడా ఎక్కడి నుండి వచ్చిందంటే ఇతర దేవతలను. చూడండి, ఇశ్రాయేలీల జీవితంలో ఓటమి ఎరుగని ఇశ్రాయేలీలు ఎందుకు ఓడిపోయారంటే, మోయాబు స్త్రీలతో వ్యభిచార పాపం చేశారు, విగ్రహారాధన చేశారు, విగ్రహాలకు అర్పించిన దానిని తిన్నందువలన దేవుడు వారిని కోపగించుకొని వారిని శిక్షకు గురి చేశాడు. వారిని అన్యజనులైన వారికి, రాజులకు వారిని అప్పగిస్తే వారు ఓడిపోయారు. దేవుని బిడ్డలారా, ఈ పగటి కాలపు వేళ, ఈ పునరుద్ధానపు వేళ మనమందరం జ్ఞాపకం చేసుకుంటున్న ప్రత్యేకమైనటువంటి మాట, అబ్రహాము సహితము ఎక్కడున్నాడంట? ఊరు అనే ప్రాంతమున ఉన్నప్పుడు అతడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే దుష్టత్వములోనే ఉన్నాడు, బలత్కారముతోనే ఉన్నాడు, ఇంకా వివిధ రకాలైన నిష్కపట్యమైన జీవితం ఏమీ లేదు, కపటమే, అంతయును పాపకరమైనటువంటి స్థితే. కానీ దేవుడు అబ్రహామును పిలిచాడు. స్తోత్రం, హల్లెలూయా. అబ్రహామునకు దేవుడు కనబడ్డాడు, అబ్రహామునకు దేవుడు మాట్లాడాడు, అబ్రహామును దేవుడు ప్రత్యేకపరుస్తూ పిలుస్తూ వచ్చాడు. అబ్రహామా, నేను నీకు చూపించు దేశమునకు నువ్వు వెళ్ళు అని చెప్పాడు. ఎప్పుడైతే దేవుడు చెప్పాడో, దేవుడి మాట ప్రకారం అబ్రహాము లేచి సమస్తమును విడిచి దేవునిని అబ్రహాము వెంబడించాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే అబ్రహాము దేవునిని వెంబడించాడో, అబ్రహాము దేవునిని వెంబడించిన కారణాన్ని బట్టి అబ్రహాముకు వివేకము కలిగిన వాడుగా, నిష్కపట్యమైన జీవితం కలిగిన వాడుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనము అతనిని చూడగలం. అందుకే ఈ
కపటము లేనివాడు గనుకనే, వివేకం కలిగిన వాడు గనుకనే దేవుడు అబ్రహామును ఏమని పిలిచాడంటే, ఇదిగో అబ్రహామా, నీవు నాకు స్నేహితుడవు అని పిలిచాడు. స్తోత్రం, హల్లెలూయా. మనమందరం ఏం కలిగి ఉండాలి? వివేకం కలిగి ఉండాలి. పావురము వలె నిష్కాపట్యమును కలిగి ఉండాలి. ఈ పావురము వలె నిష్కాపట్యము, ఇదిగో ఈ వివేకము ఎవరిలో ఉంటుంది అంటే, ఒక మంచి స్నేహితునిలో మాత్రమే కనుగొనగలుగుతాం. ఈ భూమి మీద ఉన్న దేవునికి మంచి స్నేహితుడు ఎవరైనా ఉన్నారు అంటే, అతడు విశ్వాసులకు తండ్రిగా ఎంచబడిన అబ్రహాము మాత్రమే. విశ్వాసులకు తండ్రిగా ఎంచబడిన అబ్రహాము మాత్రమే వివేకము కలిగిన వాడు. రెండవ మాట, నిష్కాపట్యము కలిగిన వాడు. అందుకే దేవుడు అబ్రహాము ఏమని పిలిచాడంటే, నా స్నేహితుడు అని పిలిచాడు. స్తోత్రం, హల్లెలూయా. మీరు 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము దయచేసి 5 నుండి 7 వచనాల వరకు మనం చదవగలిగితే, దేవుడు అక్కడ వ్రాయబడినటువంటి ఆ మాటను గూర్చి మనం చాలా చక్కగా చూడగలుగుతాం. దయచేసి చదవండి. యెహోషాపాతు యెహోవా మందిరములో చూడండి, యెహోషాపాతు రాజుగారి మీదికి మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులు అనే కొందరు యెహోషాపాతు మీదికి యుద్ధానికి వస్తే, ఆ 3 రాజుల యొక్క సైన్యాన్ని చూసినటువంటి ఈ యెహోషాపాతు రాజు భయపడి దేవుని యొద్ద విచారణ చేయుట కొరకై దేవుని మందిరములోనికి వెళ్ళి అతడు దేవుని సన్నిధిలో ఇలాగున ప్రార్థన చేస్తున్నాడు. 6వ వచనములో, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, నీవే నీ బాహుబలము పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలీల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క, స్తోత్ర, అబ్రహాము ఎవరంట? దేవుని స్నేహితుడు. నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి నువ్వు దీనిని వాగ్దాన దేశముగా ఇచ్చావు. ఈ వాగ్దాన దేశం మీదకి శత్రువులు యుద్ధానికి వస్తున్నారు. నీ స్నేహితుడైన అబ్రహాముకు నువ్వు ఇచ్చిన వాగ్దానమును బట్టి ఆ వాగ్దానము యొక్క నెరవేర్పు జరగాలంటే శత్రువులు మా యుద్ధానికి వచ్చిన వాళ్ళు పారిపోవాలి. స్తోత్రం, హల్లెలూయా. ఎవరి ముఖం చూసి వాళ్ళు పారిపోవాలి? నీ స్నేహితుడైన అబ్రహామును బట్టి శత్రువులు పారిపోవాలి. స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము దేవునికి స్నేహితుడు. నీ స్నేహితుడైన అబ్రహాము ఎంత మంచి స్నేహితుడో! అబ్రహాము వంటి మంచి స్నేహితుడు భూమి మీద ఏ ఒక్కరు లేరు. ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరినీ అబ్రహాము లాంటి మంచి స్నేహితులను చెయ్యాలని దేవుడు కోరుకొని మనకు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనములో దేవదేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇక నేను ఈదట మిమ్మలను దాసులనుగా పిలవక నేను మిమ్మలను స్నేహితులనుగా పిలుచుచున్నాను. స్తోత్రం. ఇక మిమ్మలను దాసులనుగా చూడను, పాపులనుగా చూడను, మీరు అన్యాయస్తులనుగా చూడను, మీరు బలత్కారులని చూడను, మీరు ఇదిగో త్రోవ తప్పిన పనికి మాలినోళ్ళని చూడను. మీరు పనికి మాలినోళ్ళు కాదు, మీరు నా స్నేహితులను చూడాలనుకుంటున్నాను. స్తోత్రం, హల్లెలూయా. మీరు నా స్నేహితులను నేను చూడాలనుకుంటున్నానంటే మీ పెదవుల కింద ఏం ఉండకూడదు? చెప్పండి అమ్మ, ఏం ఉండకూడదు? విషం ఉండకూడదు. మరి ఏముండాలి? వివేకం ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులునై ఉండండి. నిజమైన స్నేహితుడికి కపటము ఉండదు. నిజమైన స్నేహితుడి గురించి నేను 4 మాటలు రాసుకున్నా. నిజమైన స్నేహితుడు అంటే ఎట్లా ఉంటాడంటే, ప్రేమించేవాడు ప్రేమను
పంచేవాడు. స్నేహితుని లక్షణం. స్నేహితుడు అంటే ఎట్లా ఉంటాడంట? ప్రేమించేవాడు, ప్రేమను పంచేవాడు. స్నేహితుడు అంటే మాట వినేవాడు, మాటకి కట్టుబడి ఉండేవాడు. స్తోత్రం. స్నేహితుడు అంటే ప్రాణం పోసేవాడు. రెండో మాటగా స్నేహితుడు ప్రాణం పెట్టేవాడుగా ఉంటాడు. స్తోత్రం. అవసరమైతే ప్రాణం పోయడానికి ఎంత ఖర్చైనా పెడతాడు, ఏదైనా చేస్తాడు. ఉదాహరణకి మంచి సమరయుడు, ఏమండి, దొంగల చేతిలో చిక్కి చావగొట్టబడిన ప్రతి వానికి, ఆ వ్యక్తికి ఎంత ఖర్చు పెట్టాడు ప్రాణం పోయడం కోసం. చివరికి ఆ మంచి సమరయుడు అనబడిన యేసయ్య ఆ ఒక్కడికి ప్రాణం పోశాడు. అట్లాంటి పాపాత్ములందరి కొరకు ప్రాణమే పెట్టాడు. స్తోత్రం. హల్లెలూయా. అదిగో ఆయన్ని మంచి స్నేహితుడు, యేసయ్య వంటి మంచి స్నేహితుడు, దేవుని వంటి మంచి స్నేహితుడు ఈ భూలోకంలో ఎవరైనా ఉన్నారా అని మనము వెతికి చూస్తే ఈ లోకంలో ఎవ్వరు కానరారు. కానీ ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే ఆయనకు విధేయత చూపుతారో, ఎవరైతే ఆయన చెప్పినట్టు చేయడానికి వారి జీవితాలను దేవుని కొరకు సమర్పించుకుంటారో వారిని గూర్చి దేవుడు అంటాడు, ఇతడు నా స్నేహితుడు. హల్లెలూయా. అబ్రహాము దేవుని స్నేహితుడు. ఇప్పుడు ఈ స్నేహితునిలో ఎన్ని మాటలు చెప్పాను నేను? ప్రేమించేవాడు, ప్రేమను పంచేవాడు, మాట వినేవాడు, మాటకు కట్టుబడి ఉండేవాడు, ప్రాణం పోసేవాడు, ప్రాణం పెట్టేవాడు, గాయములు పొందేవాడు, ఏమండి, గాయాలను కట్టేవాడు. స్తోత్రం. మీరు జ్ఞాపకం చేసుకున్నాడు ఒక్కసారి అబ్రహామును గురించి దేవుడు తెలియచేస్తున్నమాట. అబ్రహాము నా స్నేహితుడు, నేను అతనికి చెప్పకుండా ఏది చేయను. అబ్రహాముకు నేను ఏదైనా చెప్పే చేస్తాను. ఇప్పుడు ఈ అబ్రహాము మనసు ఎట్లాంటిదంటే, దేవునికి ఏదన్నా బాధ కలిగితే, ఎవరికి బాధ కలిగినట్లంట? ఇద్దరు స్నేహితులు ఉన్నారనుకోండి, వాళ్ళ పరిస్థితులు ఎలాగుంటాయంటే, అవతలుడికి దెబ్బ తగిలితే వీడు ఇక్కడ విలవిల కొట్టాడతాడు. దెబ్బ తగిలిందేమో అవతలి వాడికి, ఏ అనేవాడికేమో దెబ్బ తగిలింది, బి అనేవాడేమో ఇక్కడ అల్లాడుతుంటాడు. అంటే ఒకసారి మీరు ఆలోచించండి, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి సంబంధము. హల్లెలూయా. కొన్ని సందర్భాలలో ఈ భూమి మీద భక్తుడు దేవునికి మనసుకు బాధ కలిగితే ఎంత రోషం కలిగిన భక్తుడుగా మారిపోతాడో. ఈ పగటి కాలపు వేళ దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది, అబ్రహాము నా స్నేహితుడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా మీరు ఒక్కసారి చూడగలిగితే అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట కూడా, అబ్రహాము నా స్నేహితుడైన, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానం. ఇక్కడ ముగ్గురిని గురించి ప్రస్తావన చేశాడంటే, ఇశ్రాయేలు ఒకడు, యాకోబు ఒకడు, ఏమండి, అబ్రహాము. ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగము ఎవరిలో నుండి వచ్చింది? ఏమండి, యాకోబు ఎక్కడి నుండి వచ్చాడు? అతని యొక్క తండ్రి ఇస్సాకులో నుండి వచ్చాడు. ఇస్సాకు ఎక్కడి నుండి వచ్చాడు? ఏమండి, అబ్రహాములో నుండి వచ్చాడు. అంటే ఇప్పుడు ఈ అబ్రహాము దేవునికి స్నేహితుడంట. ఇక్కడ 8వ వచనములు అంటున్నాడు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. స్నేహితుల్ని ప్రేమించుచున్నటువంటి మరొక స్నేహితుడు తన సంతానానికి కీడు చేస్తాడా, మేలు చేస్తాడా? ఏమండి, అదిగో అబ్రహాము మాత్రమే నా స్నేహితుడు గనుక అబ్రహాము సంతానం అంతటిని ఏట్లో కొట్టుకుపోయేటట్టు చేస్తాను అంటాడా? అంటాడండి?
నిజముగా అబ్రహాము స్నేహితుడు ఏం చేస్తాడంటే అబ్రహాము సంతానాన్ని కాపాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పగటి కాలపు వేళ దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అబ్రహామును గురించి అంటున్నాడు, నా స్నేహితుడైన అబ్రహాము. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం, 23, 24 ఒకసారి అక్కడ మనం అబ్రహామును గురించి వ్రాయబడిన మాట. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. స్తోత్రం. అమ్మ, మీకేం పేరు కలిగింది? నాకేం పేరు కలిగింది చెప్పండి. అబ్రహాం అంట దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, మరియు అతనికి దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. స్తోత్ర. నువ్వు ప్రార్థనకు వచ్చినందుకు, పనులన్నీ విడిచిపెట్టి మందిరానికి వచ్చినందుకు, ప్రార్థన చేస్తున్నందుకు, బైబిల్ చేతపట్టినందుకు నువ్వెవరు ఏమై ఉండాలంట? నువ్వు దేవుని స్నేహితుడుగా మారాలి. హల్లెలూయా. ప్రమోషన్ రావాలండి, మనకు ప్రమోషన్ రావాలి. ప్రమోషన్ అనేది గౌరవప్రదమైనది. ప్రమోషన్ అనేది ఏంటంట? గౌరవాన్ని తెచ్చిపెట్టేది. ఉన్న ఉద్యోగం ఊడిపోతే, సస్పెండ్ అవుతే ఉద్యోగం తొలగిపోతుంది. ఉద్యోగం తొలగిపోతే అవమానం. చేస్తున్న ఉద్యోగం తొలగిపోతే అవమానం. చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ ఇచ్చి ఇంకా పెద్ద స్థానానికి, పై స్థానానికి పంపిస్తే అదెంతో గౌరవప్రదంగా ఉంటుంది. స్తోత్ర. హల్లెలూయా. పాపి అయిన మనుష్యుడు, బలాత్కారుల మధ్యలో ఉన్న మనుష్యుడు, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్యలో ఉన్న మనుష్యుడు, విగ్రహారాధికుల మధ్యలో ఉన్న మనుష్యుడు అబ్రామును దేవుడు పిలిస్తే మారు మాట చెప్పకుండా దేవుని పిలుపుకు లోబడి, దేవుని మాటకు విని, విధేయత చూపి, దేవుడు చూపించు ప్రాంతానికి వెళ్ళి దేవుడు చెప్పినట్టు చేశాడు. కాబట్టి అతడు యథార్థవంతుడై, నీతిమంతుడై దేవునిని స్తుతించాడు. గనుక అబ్రహామునకు దేవుడు ఏం పేరు పెట్టాడంటే, మరియు అతనికి కలిగిన పేరు ఏంటంటే, ఇతడు నా స్నేహితుడు. స్తోత్రం. ఇప్పుడు మనం అందరం ఎట్లా మారాలి? ఇప్పుడు చెప్పండి. దేవుని స్నేహితులంగా మారాలి. హల్లెలూయా. దేవుని స్నేహితులంగా మారాలి అంటే, దేవుని స్నేహితులంగా మారాలంటే మన దగ్గర ఉండాల్సిన లక్షణాలు ఏంటంట? వివేకం కలిగి ఉండాలి. మనకందరికి దండిగా ఏముందయ్యా అంటే వివేకము. పాముకున్నంత వివేకం అందరికీ ఉంది. స్తోత్రం. ఉందా లేదా? వివేకం ఉందా లేదా? అందరికీ వివేకం ఉంది, ఇందులో సందేహమే లేదు. మరి లేనిది ఏంటయ్యా అంటే నిష్కపటం అనేది మన లోపల లేదు. మరి ఏముంది? నిష్కపటం లేకుండా ఏముంది? కపటం ఉంది. కపటం ఉంది. భక్తి చేస్తున్నాం కానీ కపటం పోలేదు. ప్రార్థన చేస్తున్నాం కానీ కపటం పోలేదు. దేవుని సన్నిధికి వస్తున్నాం కానీ లోపల ఏం పోలేదంట? కపటము పోలేదు. అందుకే కపటము పోలేదు కనుక మన కపటాన్ని మనం విడిచిపెట్టలేకపోతున్నాం. కనుక దేవుడు ఏమని పిలవలేకపోతున్నాడంట? స్నేహితుడా అని పిలవలేకపోతున్నాడు. ఇప్పుడు మనం దేవుని స్నేహితులం కావాలి అంటే కపటాన్ని మనము విడిచిపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. చివరి మాటగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు అబ్రహామును దేవుడు నా స్నేహితుడు అని పిలవటానికి కారణం ఏంటంటే, ఈ అబ్రహాము నిశ్చయంగా దేవుని సన్నిధిలో ఇష్టపూర్వకంగా దేవునికి మహిమకరంగా జీవించాడు. కరువు వచ్చిన దేవుడి మాటే విన్నాడండి. కష్టమైన క్లిష్ట పరిస్థితి వచ్చిన అబ్రహాము దేవుని మాటే విన్నాడు. మీకు తెలుసు కదా, అబ్రహాముకు నాకు ఒక్కడయున్న నీ కుమారుడు ఇస్సాకును నాకు బలి ఇవ్వండి అని దేవుడు చెప్పాడు.
ఏమని వెనుక తీసాడా? ఒక్కగాను ఒక్క కొడుకు అయితే ఆ ఒక్క కొడుకును దేవుడు ఇయ్యమంటున్నాడు ఏంటని ఏమన్నా వెనుక అడుగు వేసాడండి? అంత మాత్రమును కూడా సందేహించలేదు. దేవుడు చెప్పిన మాటకు అబ్రహాము విధేయత చూపానంట. స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము దేవునికి విధేయత చూపినందువలన, దేవునికి విధేయత చూపినందువలన ఈ భూమి మీద ఉన్న వారందరిలో అబ్రహామునకు పేరును పెట్టిన పేరు ఏంటంటే ఇతడు విశ్వాసులకు తండ్రి. హల్లెలూయా. ఇతడు ఈ భూమి మీద ఉన్న వారందరికీ ఇదిగో మూల పితరుడుగా, మూల పురుషుడుగా ఎంచబడుతున్నాడు. ఇతడు నీతిమంతుడుగా ఎంచబడెను. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. అతడు నీతిగా ఎంచబడ్డాడు గనుక అతనికి దేవుని స్నేహితుడనే పేరు అతడు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈ పగటి కాలపు వేళ దేవుని యొక్క మందిరంలోనికి వచ్చిన మన జీవితాలలో మనం చదువుకున్న 140వ కీర్తనలో 2 గుంపుల గురించి చెప్పాడు. ఒకటి దుష్టుల గుంపు, రెండవది నీతిమంతుల గుంపు. స్తోత్రం. నీతిమంతుల గుంపులోకి మనం రాగలిగితే మనకు ప్రమోషన్ వస్తున్నట్టు, మనము నీతిమంతుల గుంపులో నిలబడగలిగితే నిశ్చయంగా మనము వివేకము కలిగి చెడుతనమును విసర్జించిన వారమై, యథార్థత యందు కాపాడబడిన వారమై దేవునికి మనం ఇష్టలంగా బ్రతకడానికి దేవుడు మన ఎడల కృప చూపుతున్నట్లుగా కనబడుతున్నాడు. స్తోత్రం. ఇప్పుడు మనమందరమును కూడా దేవుడు ఏమని చూస్తున్నాడంటే, ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే, పాముల వలె వివేకులను, రెండవది పావురముల వలె నిష్కపటులునై ఉండండి. మీరు ఎక్కడుంటున్నారు? తోడేళ్ల మధ్యలో ఉన్నారు. కీడు చేసే జాతి ప్రజల మధ్యలో ఉన్నారు. కీడు చేసే ఆ జాతి యొక్క లక్షణాలు తొందరగా మనకు అలవాటయ్యే అవకాశం ఉంది కనుక మనమందరమును వారి నుండి మనము ప్రత్యేకింపబడిన వారం కావాలి. స్తోత్రం. అందుకే అబ్రహాముకు చెప్పాడు, నీ స్వదేశమును విడిచి, నీ బంధువులను విడిచి, ఇదిగో నీ తండ్రి ఇంటిని విడిచి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు, నిన్ను అక్కడ గొప్ప జనముగా చేస్తాను అని దేవుడు చెప్పాడు. ప్రియులరా, ఈ పగటి కాలపు వేళ మనమందరమును కూడా దేవుని స్నేహితులంగా మార్పు చెందాలి అంటే మనలో వివేకము కావాలి. రెండవది కపటము లేని యథార్థత కలిగిన జీవితాలు కావాలి. హల్లెలూయా. దావీదు యోనాతానులు ఎంత మంచి స్నేహితులో వాళ్ళని గురించి బైబిల్ చెప్పింది. వారిద్దరిని గురించి ప్రాణ స్నేహితులు అని చెప్పింది. స్తోత్రం, హల్లెలూయా. దావీదు కోసం తన ప్రాణమే పెట్టడానికి ఇష్టపడిన వాడు యోనాతాను. వారి హృదయాలు అలా కలిసిపోయాయి. ఇప్పుడు మన మనసు దేవునితో కలిసిపోవాలి, దేవుని మనసు మనలో కలిసిపోవాలి అంటే మనమందరం కోరుకోవలసింది వివేకవంతమైన జీవితం, రెండవది నిష్కపటమైన జీవితం. అటు జీవితాన్ని మనమందరం కలిగి బ్రతుకుదుమో గాక. అటువంటి ఆ పరిశుద్ధమైన వివేకవంతమైన ఆ జీవితాన్ని మనమందరమును అబ్రహాము దేవుని స్నేహితుడు అనిపించుకున్నటువంటి అబ్రహాము తన మంచి పేరు పొందిన స్నేహితుడని పిలుచుకున్న అలాంటి పిలుపు మనం కూడా పొందినట్లుగా భక్తి చేద్దాం. దేవుడు కృప చూపును గాక.